అంతగానం ఆడున్న ఇప్పుడు ఇంత సెంటర్లు ఉన్నారు, అక్కడ ఎక్కడో ఊరవతలు ఉన్న వాళ్ళకైతే కనిపించదు. అంతగానం రావాల్సిన అవసరం ఏమున్నది? జనాలు కూడా ప్రచారాలలో ప్రాణాలు బలి కాకుండా కాపాడుకో. ర్యాలీలు సభలకు వెళితే వచ్చే లాభం ఏముందని తెలుసుకో. తొలి రోజే సినిమా చూడకపోతే కొంపలేమి మునిగిపోవు. దొంగ బాబాల పాదధూళితో తలరాత మారదు. నాయకులు హీరోలు దేవుళ్ళు కాదు, వాళ్ళ మాయలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోకు. అతి ప్రచారం ప్రజల ప్రాణాలకు హేతుకం. అభిమానం వెర్రివేతలు వేస్తే ప్రాణాల మీదకు వస్తుంది. అత్యధిక ప్రచారాలలో అపశృతులే, పుష్కరాలలో ప్రాణాలు పోవడమే, రాజకీయ ర్యాలీలలో తొక్కిసలాటలు, సినీ హీరోల వల్ల పోతున్న ప్రాణాలు, ఏదో రకంగా ప్రజల ప్రాణాలు పోగొడుతున్నారు. మన ఆర్సీబీ అప్పుడు, ఇండియా మ్యాచ్ అప్పుడు, ఏదైనా కూడా జరుగుతూ ఉంటది. అంతగానం సరే ఓకే, మీకు ఉండవచ్చండి అభిమానం, ఒక స్టేజ్లో ఉండాలి. దేనికైనా కూడా ఒక లిమిట్ అనేది ఉంటది. అంత దాటిపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్సే జరుగుతాయి. దీనివల్ల వాళ్ళకైనా నష్టం జరుగుతుందా అంటే ఎవరికి లేదు కదా. ఒక జీవితం పోతుంది, అక్కడ ఒక లైఫ్ పోతుంది. మిమ్మల్ని తలుసుకొని మీ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు కూడా ఎంత బాధపడాలి. సో ఇవన్నీ కూడా ఒక్కసారి మీ మైండ్లో పెట్టుకొని ఏది ఎంత అవసరమో ఆడికి పోవాలన్నా వద్దా, ఆడికి పోతే వాళ్ళ వల్ల ఏమైనా యూజ్ ఉన్నదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి.